హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? ఇవాల్టి ఉగాది పండగ స్పెషల్ రెసిపీ భక్షాలు. ఆదివారం ఉగాది పండగ వస్తుంది కదా, అందరికి కూడా ముందుగా ఉగాది పండగ శుభాకాంక్షలు. ఉగాది పండగ అనగానే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, అలాగే భక్షాలు. కొంతమంది బొబ్బట్లు అంటారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా అంటూ ఉంటారు కదండి. సో మన తెలంగాణలో స్పెషల్గా చేసుకునే ఈ భక్షాల రెసిపీ అయితే అందరికీ ఇష్టమే, మక్కువే. మరి అందరూ కూడా శనగపప్పుతో చేస్తూ ఉంటారు కదా. ఈసారి కొత్తగా ఈ పండగకి శనగపప్పుతో పాటు ఇంకొక ఇంగ్రీడియంట్తో కూడా మీరు భక్షాలు చేసుకోవచ్చు. అది దేంతో అనుకుంటున్నారా? బ్రెడ్తో అనండి. అవునండి, మీరు విన్నది నిజమే. ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈ వీడియో చూసి ట్రై చేయండి. అచ్చం శనగపప్పుతోనైతే ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా వస్తూ ఉంటుంది. సో భక్షాలు చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. రవ భక్షాలని, అలాగే కందిపప్పుతో బొబ్బట్లని, పెసరపప్పుతో బొబ్బట్లని, కందగడ్డతోనే ఇలా రకరకాల బొబ్బట్లు చేస్తూ ఉంటారు. చాలామంది అయితే శనగపప్పునే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. శనగపప్పుతో చేస్తేనే అంత టేస్టీ కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ టేస్ట్కి ఏమాత్రం తగ్గకుండా బ్రెడ్తో కూడా చాలా సులువుగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా ఆ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. సో బ్రెడ్తో భక్షాల రెసిపీలోకి వెళ్ళే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి ఫుడ్ బ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అన్నమాట. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా బ్రెడ్తో భక్షాలు రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా బ్రెడ్తో భక్షాల రెసిపీలోకి అయితే ఫస్ట్ పిండి తడుపుకుందామండి. అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి గోధుమ పిండి తీసుకుంటున్నాను. నేను ఎక్కడ కూడా మైదా పిండి యూజ్ చేయట్లేదు. మైదా పిండి అన్హెల్తీ కాబట్టి. అలాగే పోలల పిండి అని చెప్పి, భక్షాల పిండి అని చెప్పి అంటూ ఉంటారు. అది కూడా ఎక్కడ యూజ్ చేయట్లేదు. నేను కేవలం గోధుమ పిండి మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఒక కప్పు గోధుమ పిండికి 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ, అదే సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, అది వేసుకుంటున్నాను. తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఏ స్వీట్ రెసిపీలో అయినా కొంచెమైనా సాల్ట్ యాడ్ చేయాలి అండి. అలాగే భక్షలు మంచి కలర్ రావడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను. పిండిలోని షుగర్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి ప్లేస్లో మీరు నూనె యాడ్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మన చపాతీ పిండి మాదిరిలాగా తడుపుకోవాలి. కాకపోతే గట్టిగా కాదండి, కొంచెం స్మూత్గా మన పూరీ పిండిలాగా తడుపుకోవాలి. ఈ విధంగా మెత్తగా స్మూత్గా తడుపుకోవాలి అండి, పూరీ పిండిలాగా. సో మనం ఇందులో పసుపు వేసాం కాబట్టి భక్షాలు కూడా మంచి కలర్ వస్తాయి. అలాగే మీద నుంచి కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసి పిండిని కొంచెం సేపు సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. మనం చేసే ఈ బొబ్బట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్రెడ్ అండి. సో నేనైతే ఇక్కడ మిల్క్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను. నేను ఒక 10 స్లైసుల దాకా తీసుకున్నాను దగ్గర. సో ఈ బ్రౌన్ పార్ట్ ఏమీ తీయకుండా వీటిని మంచిగా ఒక 4 ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సింగ్ జార్లోకి వేసేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఈ విధంగా బ్రెడ్ పౌడర్ని చేసి పెట్టుకోవాలండి. ఇది దగ్గర 2 కప్పులు అయిందనమాట. 2 కప్పుల బ్రెడ్ పౌడర్కి 1 కప్పు బెల్లం తురుమును తీసుకోవాలి. సో స్వీట్నెస్ కోసము. ఆల్రెడీ బ్రెడ్ అనేది మిల్క్ బ్రెడ్ అనేది స్వీట్గానే ఉంటుంది కదా, కాబట్టి 1 కప్పు అయితే మనకు బెల్లం తురుము సరిపోతుంది. అది కూడా నేను ఫుల్గా ఏం తీసుకోలేదు, కొంచెం తక్కువగానే తీసుకున్నాను. 1 కప్పుకి కొంచెం తక్కువగానే తీసుకున్నాను. సో మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ పౌడర్ని వేసేసుకొని దీన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యి బ్రెడ్ నుంచి మంచి స్మెల్ వస్తుంది కదండి, ఆ స్మెల్ వచ్చేంత వరకు ఒక జస్ట్ 2 to 5 minutes లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మరీ డీప్గా ఏం వేయించుకోని అవసరం లేదు, కొంచెం కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది. ఈ బ్రెడ్ పౌడర్ తొందరగా కలర్ చేంజ్ అవుతుందండి, అలాగే తొందరగా అడుగంటేస్తుంది. కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. మంచి కలర్ వచ్చే వరకు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అప్పుడు స్టవ్ కట్టేసి ఇంకా ఇది పక్కన పెట్టుకుంటే సరిపోతుంది.
సో వేయించుకున్న బ్రెడ్ పౌడర్ని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి మనము రెడీ చేసి పెట్టుకున్న ఒక కప్పు బెల్లం తురుముని వేసుకొని అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలండి. సో మనం తీసుకున్న ఒక 10 బ్రెడ్ స్లైస్లకి 2 కప్పుల బ్రెడ్ పౌడర్ అవుతుంది. 2 కప్పుల బ్రెడ్ పౌడర్కి ఒక కప్పు బెల్లం తురుము అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ బ్రెడ్ కూడా తీయగానే ఉంటుంది కదా, మనం తీసుకుంది మిల్క్ బ్రెడ్ కాబట్టి స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఒక కప్పు బెల్లం తురుము సరిపోతుంది. సో ఈ వాటర్లో బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎటువంటి పాకం ఏమీ అవసరం లేదు, జస్ట్ కరిగిపోతే సరిపోతుంది. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలండి, మంచి ఫ్లేవర్ కోసము. యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ బ్రెడ్ పౌడర్ని వేసేసుకోవాలండి. బ్రెడ్ పౌడర్తోని ఈ బెల్లం పానకంలో బాగా మిక్స్ అయ్యేలాగా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి. మనము ఈ బొబ్బట్లు చేసే మిక్స్లో పూర్ణం బేస్లో ఏ బొబ్బట్లు ఏ ఫ్లేవర్తో చేసినా కూడా అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి కూడా వేసినట్లయితే రుచి చాలా బాగుంటుందండి. నేను ఇందులో కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత మంట ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. అలాగే బొబ్బట్ల టాపిక్ వచ్చింది కాబట్టి మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. సో ఇదైతే నేను బ్రెడ్తో చేస్తున్నా కాబట్టి నేను తీసుకున్న మెజర్మెంట్కి కరెక్ట్గా ఒక పూర్ణం బేస్ లాగా వచ్చింది. సో జనరల్గా మనం శనగపప్పుతో కానీ కందిపప్పుతో కానీ బొబ్బట్లు మనము పండక్కి చేసుకుంటూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి పూర్ణం అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది, మనకు కంగారు వచ్చేస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే శనగపప్పుని కొద్దిగా వేయించేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఆ పొడి మిక్స్ వేసినట్లయితే బేస్ అనేది మనం అనుకున్నట్టుగా తగ్గట్టుగా వస్తుంది. చిన్న టిప్, నచ్చితే లైక్ చేయండి. సో బ్రెడ్ పూర్ణం అయితే బేస్ చల్లగా అయిపోయింది కాబట్టి దాన్ని నేనైతే ఇలా అన్ని సమాన సైజులో రౌండ్గా పూర్ణాలు ఉండ్రాల్లాగా చేసేసుకుంటున్నాను అనమాట. సో నేను తీసుకున్న 10 బ్రెడ్ స్లైస్లకి నాకైతే 5 భక్షాలు అయ్యాయండి. సో 5 పూర్ణాలు ప్రిపేర్ చేసుకున్నాను. చూసారా ఎంత చక్కగా పూర్ణాలు వచ్చాయో. సో మనం అచ్చం శనగపిండితో బొబ్బట్లు చేసుకుంటాం కదా, అలానే వచ్చాయి. ఆ తర్వాత మనం ముందుగా తడిపి పెట్టుకున్న బయట బేస్ ఉంటుంది కదా పిండి ముద్ద, ఇంకా దాన్ని కూడా సమాన ముద్దల్లాగా చేసుకోవాలి అండి. మనం తీసుకున్న పూర్ణం క్వాంటిటీ కంటే పిండి క్వాంటిటీ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. బ్రెడ్తో భక్షాలకి అన్నీ రెడీ అయిపోయాయండి. పిండి ముద్దలు అలాగే పూర్ణం ముద్దలు అన్నీ కూడా రెడీ చేసేసి పెట్టుకున్నానండి. ఇంకా మనం భక్షాలు ప్రిపేర్ చేసుకోవడమే. సో ఒక్కొక్క రకంగా భక్షాలు చేస్తూ ఉంటారు. సో షోలాపూర్ మహారాష్ట్ర సైడ్ మీరు ఎప్పుడైనా తిని ఉంటే అటు సైడు వాళ్ళు భక్షాలు ఎలా చేస్తారంటే మన పెనం అంతా చేస్తారండి, చాలా పెద్దగా చేస్తారు. లోపల పూర్ణం బేస్ తక్కువగా ఉంటుంది, స్వీట్ చపాతీ తిన్న ఫ్లేవర్గా ఉంటుంది వాళ్ళది. అలాగే మన సైడ్ చూసినట్లయితే కొంతమంది చిన్నగా మన అరచేయి మందం కొంచెం దొడ్డుగా చేస్తారు, కొంతమంది కొంచెం నార్మల్ చపాతీ సైజులో చేస్తారు. ఇంకా నేను మీడియంలో చేస్తాను, మరీ చిన్నగా చేయను మరీ పెద్దగా చేయను. నేనైతే ఇలా రొట్టెపీట మీదనే చేస్తాను అనమాట. ముందైతే మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దని పొడిపిండిలో డిప్ చేసుకొని ఇంకా ఆ తర్వాత కొద్దిగా చపాతీ రాగా రోల్ చేసుకొని ఇంకా మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్తో పూర్ణం చేసుకున్నాం కదండి, బ్రెడ్ పూర్ణాన్ని పెట్టేసి ఇంకా దాన్ని పాకెట్ లాగా క్లోజ్ చేసేసుకొని తర్వాత మళ్ళీ పొడిపిండిలో డిప్ చేసుకొని కొద్దిగా పొడిపిండిని వేసుకుంటూ చపాతీ రాగా రోల్ చేసుకోవడమే. కొంతమంది బటర్ పేపర్ మీద చేస్తారు, కొంతమంది చేతితోని బాగా నెయ్యి వేసుకొని హెవీగా నెయ్యి క్వాంటిటీతోని ఒత్తుతూ ఉంటారు, అది మన చేతి ఫింగర్స్తోని. కొంతమంది ఇలా రొట్టెపీట మీద చేస్తూ ఉంటారు. సో కొంతమంది కవర్ మీద చేస్తూ ఉంటారు, పాతిన కవర్ మీద మనకు సామాన్లు వస్తాయి కదా అలాంటి కవర్ మీద చేస్తూ ఉంటారు. కొంతమంది పూరి ప్రెస్ ఉంటుంది కదా దాని మీద చేస్తూ ఉంటారు. ఫైనలీ ఎలా చేసినా మనం చూసేది రుచి ఒక్కటే. సో టేస్ట్ ఎంత బాగున్నాయా, భక్షాలని మనం ఎంజాయ్ చేసామా లేదా అనేది చూస్తాము. ఇంకా నేను చేసిన భక్షాలు అయితే వేడిగా ఉన్న పెనం మీద వేసేసుకొని ఇంకా తర్వాత ఆయిల్ కానీ గీ కానీ ఏది అప్లై చేయొద్దండి. ఫస్ట్ 2 పక్కల కొద్దిగా కాల్చుకొని ఆ తర్వాత కొద్దిగా గీని పెట్టుకుంటూ కాల్చుకోవాలన్నమాట. సో భక్షాలు అంటేనే నెయ్యి అంటేనే భక్షాలు. ఇంకా పండగ రోజు నెయ్యి లేనిది భక్షాలు అస్సలు టేస్ట్గా ఉండవండి. ఇంకా చాలామంది ఈ భక్షాలలో ఫుల్గా నెయ్యి పోసుకొని తింటూ ఉంటారు, కొంతమంది కొబ్బరి పాలతో ఆస్వాదిస్తారు. మీకు తెలుసో కామెంట్ చేయండి. సో నేనైతే ఇక గీ అప్లై చేసేస్తున్నాను. ఇంకా గీ అప్లై చేసేసి 2 పక్కల మంచి కలర్ వచ్చేంత వరకు మనము భక్షాలని ప్రిపేర్ చేసేసుకోవడమే.
బ్రెడ్‌తో భక్షాలు ఫస్ట్ టైం వినే వాళ్ళకి కొత్తగా ఉండునేమో గానీ, టేస్ట్ మాత్రం మనం అచ్చం శనగపిండితో ఎలా అయితే పోలేలు చేసుకుంటామో, అలానే వచ్చిందండి ఈ భక్షాలు. అంత టేస్టీగా ఉన్నాయన్నమాట. ఈ ఉగాది పండగకి మీరు పప్పుతో చేసే భక్షాలతో పాటుగా మీ ఇంట్లో బ్రెడ్ కనుక అవైలబుల్‌గా ఉంటే, ఖచ్చితంగా బ్రెడ్‌తో కూడా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. అసలు రెండిటికి పెద్ద తేడాగే తెలియదు. తేడానే గుర్తుపట్టరు. అంత బావుంటాయన్నమాట. అంత టేస్టీగా వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. సో, ఇదండి ఇవాల్టి ఉగాది స్పెషల్ వీడియో బ్రెడ్‌తో భక్షాల స్వీట్ రెసిపీ. సో, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి ఫుడ్ వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయన్నమాట. అలాగే మీ అందరికి కూడా అడ్వాన్స్గా హ్యాపీ ఉగాది. ఈ నూతన సంవత్సరంలో మనమందరం కూడా పిల్ల పాపలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఆనందాలతో సంతోషాలతో అందరం కూడా హ్యాపీగా ఉండాలి. అందరం బాగుండాలి. అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్. నమస్తే.